యుద్ధ భయాలు మార్కెట్లను వణికిస్తున్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలో చూద్దాం. పోర్ట్ఫోలియోలు నష్టాల్లోకి వెళ్లడం, దానికి తోడు ఈ వార్తలు, చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లలో ఇదే ఆందోళన. వార్తల్ని కాసేపు పక్కనపెట్టి అసలు గత 45 ఏళ్ల డేటా ఏం చెబుతుందో చూద్దాం. గత 45 ఏళ్లలో మన దేశంలో ప్రపంచంలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలప్పుడు మార్కెట్లు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలైన 6 నెలల్లోనే మార్కెట్ 26% లాభపడింది. అదే యుద్ధం కొనసాగుతుండగానే ఏడాదిలో ఏకంగా 53% రిటర్న్సొచ్చాయి. ఇక గల్ఫ్ యుద్ధం తర్వాత ఏడాది తిరిగేసరికి మార్కెట్ 65% పెరిగింది. కార్గిల్ యుద్ధం లాంటి టెన్షన్ టైంలో కూడా మన మార్కెట్ 6 నెలల్లో 25% పెరిగింది. 2008 ముంబై దాడుల తర్వాత మార్కెట్ పడిపోయినా 6 నెలల్లోనే 67% రికవర్ అయ్యింది. సో ఈ డేటాతో అర్థమయ్యేది ఏంటంటే ఈ ఒడిదుడుకులు తాత్కాలికం. మార్కెట్లు భయాన్ని కాదు, ఆర్థిక వాస్తవాల్ని చూస్తాయి. అయితే ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నాయి కదా, ఈసారి పరిస్థితి వేరేలా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 1990ల నాటి ఇండియా వేరు, ఇప్పటి ఇండియా వేరు. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా బలంగా ఉంది. మన దగ్గర భారీ ఫారెక్స్ నిల్వలున్నాయి. దేశీయ ఇన్వెస్టర్ల సపోర్ట్ ఉంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఇండియా బెస్ట్ ఆప్షన్. నిజానికి రాబోయే 15 ఏళ్లలో మన జీడీపీ రెట్టింపు అవడమే కాదు, మళ్లీ రెట్టింపవుతుందన అంచనా. సరే, మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ నిపుణులు చెప్పే 4 సింపుల్ రూల్స్ చూద్దాం. రూల్ నంబర్ 1, కంగారుపడే మంచి స్టాక్స్ అమ్మొద్దు. అలా అమ్మితేనే అసలు నష్టం. ఇక రెండోది, అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు. మార్కెట్ పడుతున్నప్పుడు భయపెట్టేది అప్పు చేసిన డబ్బే. మూడో రూల్, 24 గంటలు న్యూస్ చూడటం ఆపండి. భయం అమ్ముడవుతుంది, కానీ ధైర్యమే సంపదను పెంచుతుంది. చివరిగా నాలుగోది, మీ దగ్గరున్న డబ్బుని కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. మీ ఎస్ఐపీలు ఆపవేవద్దు. ఇక క్రిప్టో మార్కెట్ చూస్తే బిట్కాయిన్ ప్రస్తుతం కొంత రెసిస్టెన్స్ను ఎదుర్కొంటోంది. ధర కాస్త తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి దివంగత రాకేష్ జుంజున్వాలా ఏమన్నారంటే, ఇండియా అసలైన బుల్ మార్కెట్ ఇంకా మొదలవ్వనే లేదు. ఓపికతో ఉంటే చాలు. ప్రతి 3 ఏళ్లకు పోర్ట్ఫోలియో రెట్టింపవుతూ కెరీర్ ముగిసేసరికి 1000 రెట్లు పెరగగలదు. అదే కాంపౌండింగ్ పవర్. మంచి బిజినెస్లలో పెట్టుబడి పెట్టి దానికి టైమిస్తే చాలు, సంపద దానంతటదే పెరుగుతుంది. అందరూ భయపడుతున్నప్పుడు మనం దీర్ఘకాలిక దృష్టితో నిలబడగలమా? ఇదే అసలైన ప్రశ్న.